రెడ్డి గారు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క బాటలో పనిచేస్తున్నట్టుగా కనబడ్డది నిన్న వారి స్టేట్మెంట్ చూస్తే. కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూస్తే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదన్నా ఒక అధికార పార్టీ ఒక మంచి పని జరిగితే, ఇది ఈయన అపోజిషన్ పార్టీ లీడర్గా వాజ్పేయి గారు ఎదుటి ప్రభుత్వంలో ఎదురు పార్టీ వాళ్ళు ఉన్నా కూడా ప్రధానమంత్రిని ప్రశంసించే ఒక గుణాలు అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఉన్నాయి. ఒక సందర్భంలో బంగ్లాదేశ్ సంబంధించి రాజకీయంగా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా తీసుకున్న నిర్ణయంలో భాగంలో నిండు సభ పార్లమెంటు సభలో ఇందిరాగాంధీ గారిని ఆ రోజు బీజేపీ అధ్యక్షుడిగా ఎంపీగా అటల్ బిహారీ వాజ్పేయి గారు దుర్గామాతగా వారసురాలుగా ఆమె పొగడ్తించడం జరిగింది. ఇది ఓపెన్ పార్లమెంట్ జరిగింది. ఇది ఒక చరిత్ర. బహుశా కొన్ని సంవత్సరాల తర్వాత కిషన్ రెడ్డి గారు నిన్న మీడియా ముందు కాంగ్రెస్ పార్టీలోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్లమెంట్ రిజల్ట్ ఎన్నికల తర్వాత వెళ్లిపోతున్నారు, కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సెంట్రల్ మినిస్టర్ కూడా కిషన్ రెడ్డి గారు వారు ఈ 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు పార్లమెంట్ రిజల్ట్ తర్వాత అని వారు చెప్పిన దాన్ని మేము స్వాగతిస్తున్నాం. చాలా సంతోషంగా వారి స్టేట్మెంట్ ని మేము స్వాగతిస్తున్నాం. కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ ని చాలా గొప్ప మనసు కిషన్ రెడ్డి గారిది. అంటే కిషన్ రెడ్డి గారు మాటల్లో ఏం కనబడ్డదంటే, మాకు ఈ 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారు అని చెప్పిండు అని అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ 5 నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో మంచి పరిపాలన అందించింది కాబట్టి అందుకే 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జాయిన్ అవుతారని చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. ఇది ఒక అందుకు చెప్పాలంటే, కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఎక్కడైనా కానీ జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ కి బీజేపీకి ఎక్కడ కూడా పడదు. రాజకీయంగా మేము కాంగ్రెస్ బీజేపీ రెండు శత్రువులే జాతీయ స్థాయిలో, పాలసీల పరంగా శత్రువులం. కానీ అలాంటి పార్టీ అధ్యక్షుడే ఈరోజు కాంగ్రెస్ స్టేట్ లో మంచిగా పరిపాలిస్తుందనే నిర్ధారణలోనే 25 మంది బహుశా ఇక అని ఆ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సరే, వాళ్ళ పార్టీలో 5 మంది ఉన్నోళ్ళు 8 మంది ఉన్నారు అనుకుంటా. అందులో ఒక 5 మంది కూడా బయటికి పోవచ్చు అనే ఒక ప్రచారం కూడా జరుగుతున్నది. కాకపోతే డైరెక్ట్ గా బీజేపీ ఎమ్మెల్యేలు పోతారు అని కిషన్ రెడ్డి గారు అనలేరు కదా. డైరెక్ట్ గా బీఆర్ఎస్ గురించి చెప్పిండు, ఇండైరెక్ట్ గా కొంత బీజేపీ కూడా బీజేపీ మీద ఇంటిచ్చినట్టుగా మాకు అట్లా కనిపిస్తుంది. ఆయన యొక్క ప్రెస్ మీట్ యొక్క స్టేట్మెంట్ చూస్తే మాకు అట్లా కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు నిన్న ఆల్ ఛానల్స్, ఈరోజు ఆల్ ప్రింట్ మీడియాలో లీడ్ అంతా కిషన్ రెడ్డి గారిదే ఉంది. కాంగ్రెస్ లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనేది లీడ్ ఉంది ఈరోజు. కాబట్టి చాలా నాకు సంతోషం అనిపించింది. కాంగ్రెస్ పార్టీ మాకు చాలా సంతోషం అనిపించింది. మమ్మల్ని ఎట్లా దెబ్బ కొట్టాలి అని అన్న లక్ష్మణ్ గారు కూడా చాలాసార్లు ఇచ్చారు స్టేట్మెంట్. ఈయన కూడా మధ్యలో కిషన్ రెడ్డి గారు, మన లక్ష్మణ్ గారు ఎంపీ గారు కూడా ఇచ్చిర్రు.
ఖచ్చితంగా ఏదో చేస్తాం, అది చేస్తాం, నక్కుతాం, గిరుకుతాం కాంగ్రెస్ గవర్నమెంట్ అని అన్నారు. సడన్ గా ఇది ఒక స్టేట్మెంట్ రావడంతో దాంట్లో తెలంగాణ ప్రజలు కూడా హర్షిస్తారు దీని మీద తప్పకుండా. కాబట్టి దీన్ని స్వాగతిస్తూ ఇప్పుడు ఈ వరి దాని మీద మాట్లాడుతున్నాడు. కిషన్ రెడ్డి గారి ప్రాబ్లం ఏంటంటే, అంటే చాలా సీనియర్ మోస్ట్ లీడరు, మనలో ఏం అనుమానం లేదు. కానీ వరి గురించి బహుశా అవగాహన లేకపోవచ్చు అంతే. వరి పంట మీద, ధాన్యం మీద బహుశా కిషన్ రెడ్డి గారికి అవగాహన లేకనే కొంత స్టేట్మెంట్లు తప్పిదాలు వస్తేనే కొంత సవరణ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సలహా ఇస్తుంది కిషన్ రెడ్డి గారికి. అదే అసలు ధాన్యం ఒక ధర ఫిక్స్ చేసేదే కేంద్రం కదా, అది స్టేట్ గవర్నమెంట్ ఫిక్స్ చేయదు. కేంద్ర గవర్నమెంట్ అంటే ఇప్పుడు కేంద్రంలో ఏముంది, బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా. మీ బీజేపీ మా కేంద్రంలో ఏ గవర్నమెంట్ ఉంటుందో అది బీజేపీ గవర్నమెంట్ ఉందే కాబట్టి, నువ్వు బీజేపీ సెంట్రల్ మినిస్టర్ కాబట్టి ధాన్యము దానికి సంబంధించిన మద్దతు ధర మీరు చేసే పని అది. దాన్ని మీరు కన్ఫ్యూజ్ అయిపోయి రాష్ట్రంలో రకరకాలుగా రైతులను కన్ఫ్యూజ్ చేయొద్దు అనేది కాంగ్రెస్ పార్టీ మీడియా ద్వారా కిషన్ రెడ్డి గారిని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీరు ఏదైనా అడిగితే చెప్తాను. అట్లా ఏదది అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది. అంటే పార్టీ కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కదా, ఈడున్న కాంగ్రెస్ గవర్నమెంటే కదా. దట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్స్ కూడా మాకున్నాయి. యాజ్ ఏ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్స్ కూడా పార్టీ పరంగా గాంధీ భవన్ నుంచి మీరు మాట్లాడండి. వారు ఆ మాట చెప్పడానికి కూడా ఒక కారణం ఉంది, అది ఒక కారణం ఉంది. కాబట్టి పార్టీ నుంచి మీరు మాట్లాడండి అని వాళ్ళు ఇచ్చిన ఆదేశాలనుసారం భాగమే నేను నిన్న ప్రెస్ మీట్ లో పౌర శాఖ సంబంధించి దాని మీద నేను మాట్లాడడం జరిగింది.